యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ డే డెవిల్ వెబ్ సిరీస్ రివ్యూ. ఫస్ట్ టైం ఎంసీయూలో డే డెవిల్ ఇంట్రొడ్యూస్ చేసి ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ లో 3 సిరీస్, డిఫెండర్ సిరీస్ లో ఇవన్నీ డే డెవిల్ క్యారెక్టర్ చాలా హై రేంజ్ లో ఉంచాయి. అలాంటి డే డెవిల్ క్యారెక్టర్ మళ్ళీ ఎంసీయూలో రిటర్న్ వస్తుంది అనగానే కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కున్న డెప్త్ అలాంటిది. ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే కింగ్ పిన్ అందరూ చనిపోయారు అనుకుంటారు, కానీ రిటర్న్ వచ్చి వెనిసా ద్వారా మళ్ళీ న్యూయార్క్ కి మేయర్ అవుతాడు. సేమ్ టైమ్ లో మాథ్యూ మర్డాక్ ఫాగీ నెల్సన్ కోల్పోతాడు. క్యారెన్ కూడా తను వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మరింత బలహీనుడు అయిపోతాడు మాథ్యూ మర్డాక్. కానీ ఫాగీ నెల్సన్ చంపిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష వేసేటట్టు సఫలీకృతం అవుతాడు తన లాయర్ బుద్ధిని ఉపయోగించి. విల్సన్ ఫిస్క్ న్యూయార్క్ మేయర్ గా అవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ మాథ్యూ మర్డాక్ దాన్ని ఆపలేకపోతాడు. విల్సన్ ఫిస్క్ న్యూయార్క్ మేయర్ అవగానే మాథ్యూ మర్డాక్ అతని దగ్గరకు వచ్చి ఒక కాఫీ షాప్ లోని, నువ్వు ఎందుకు న్యూయార్క్ మేయర్ కావాలనుకుంటున్నావు? నీ పాత జీవితాన్ని ఎలా అయితే వదిలేసావో నా పాత జీవితాన్ని నేను వదిలేసి ఈ సిటీకి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. దానికి నేను న్యాయబద్ధంగానే వెళ్ళానని సమాధానం చెప్పాను. కానీ ఒక విషయంలో నిన్ను అడ్డుకుంటాను. నువ్వు మాథ్యూ మర్డాక్ గా ఉన్నంత వరకు నేను నిన్ను టచ్ చేయను. ఒకవేళ నువ్వు డే డెవిల్ వచ్చిందంటే అతను మాత్రం అడ్డుకుంటాను. అదే టైంలో మాథ్యూ మర్డాక్ కూడా విల్సన్ ఫిస్క్ తో ఇలా అంటాడు, న్యూయార్క్ మేయర్ గా ఉండి ఈ నగరాన్ని కాపాడుతుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా కింగ్ పిన్ గా ఉంటే మాత్రం నేను అడ్డుకుంటాను అని చెప్పుకొని ఒకరికొకరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. మాథ్యూ మర్డాక్ క్యారెన్ వదిలేసిన తర్వాత హెథర్ తో చాలా హ్యాపీగానే ఉంటాడు. సేమ్ టైం విల్సన్ ఫిస్క్ కూడా కింగ్ పిన్ గా మారకుండా న్యూయార్క్ నగరాన్ని మంచి చేస్తూ తన జీవితాన్ని హ్యాపీగా నడుస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో మాథ్యూ మర్డాక్ తన పాత జీవితాన్ని వదలలేకపోతూ ఉన్న పరిస్థితులు ఏర్పడితే విల్సన్ ఫిస్క్ కూడా కింగ్ పిన్ నుంచి బయటకు రాలేని పరిస్థితి కూడా వాళ్ళ జీవితాల్లో ఏర్పడింది. అన్యాయంగా ఒక మర్డర్ కేసులో విరిగించిన హెక్టార్ ని మాథ్యూ మర్డాక్ కాపాడాలనుకుంటాడు. విల్సన్ ఫిస్క్ హెక్టార్ ఒక విజిలాంటీ అని తెలిసి విజిలాంటీలు అంటే ఇష్టం లేని కింగ్ పిన్ అతన్ని అడ్డుకోవాలని అతన్ని ఒక మంచి లాయర్ని పంపిస్తాడు. వేరే దారి లేక హెక్టరే వైట్ టైగర్ అని నిరూపించి జ్యుడిషియల్ ద్వారా వైట్ టైగర్ బయటికి తీసుకొస్తాడు మాథ్యూ మర్డాక్. రిలీజ్ అయిన నైటే వైట్ టైగర్ షూట్ వేసుకుని హ్యాపీగా వీధుల్లో తిరుగుతుంటే షూట్ చేసి చంపేస్తారు. ఎవరా షూట్ చేసి చంపింది అనుకుంటే పనీషర్ టీ షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి ఉంటాడు. పనీషరే చంపాడని అనుకుంటాం అందరూ. దీన్ని ఎవరు చంపారని తెలుసుకుందామని మాథ్యూ మర్డాక్ ట్రై చేస్తుంటే క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళని ఇరికించిన వైట్ టైగర్ ని చంపారని. ఇదిలా ఉంటే న్యూయార్క్ ని డెవలప్మెంట్ చేయాలన్న బాధ్యతతో ప్లేస్ ని ఎంచుకున్న విల్సన్ ఫిస్క్ నగరంలో ఉన్న కోటీశ్వరులందరినీ పిలిచి ఒక పార్టీ ఇచ్చి ఫండ్స్ అడుగుతాడు. ఆ పార్టీలో తగినంత సహాయం విల్సన్ ఫిస్క్ దొరకదు కాబట్టి లూక్ ద్వారా డబ్బులు సంపాదించాలని లూక్ ను బెదిరిస్తాడు. 28 మిలియన్స్ కావాలని. దాని ప్రకారం 28 మిలియన్స్ కోసం లూక్ న్యూయార్క్ బ్యాంక్ ని రాబరీ చేయడానికి ట్రై చేస్తాడు. సేమ్ టైమ్ లో మాథ్యూ మర్డాక్ అక్కడ ఉంటాడు. యూసఫ్ ఖాన్ కూడా ఉంటాడు. యూసఫ్ ఖాన్ ఎవరు? కమలా ఖాన్ వాళ్ళ డాడీ. సో ఈ కమలా ఖాన్ యూసఫ్ ఖాన్ అక్కడ ఎందుకు పెట్టారంటే ఎంసీలో ఒక పార్ట్ అని ఈ బోర్న్ నెగన్ సిరీస్ అని చెప్పడానికి. అదే టైంలో న్యూయార్క్ బ్యాంక్ లో మాథ్యూ మర్డాక్ ఎందుకు ఉంటాడు అంటే లోన్ కోసం వస్తాడు. తన లాయర్ బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి న్యూయార్క్ బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి వస్తాడు. కానీ యూసఫ్ ఖాన్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే కేసెస్ ఉన్నాయి కానీ దాని ద్వారా డబ్బులు జనరేట్ అవట్లేదు. ఆ రీజన్ బట్టి యూసఫ్ ఖాన్ మాథ్యూ మర్డాక్ లోన్ రిజెక్ట్ చేస్తాడు. సేమ్ సిచ్యువేషన్ ఫాల్కన్ కూడా ఒకసారి ఎదురవుతుంది. ఒక అవెంజర్ అయ్యండి ప్రపంచాన్ని కాపాడినా కూడా వాళ్ళ అక్క బిజినెస్ కోసం కొంత అమౌంట్ కూడా లోన్ రూపంలో కూడా సంపాదించలేని పరిస్థితుల్లో సూపర్ హీరోస్ ఉన్నారని ఎంసీలో క్లియర్ గా చూపించాడు. మాథ్యూ మర్డాక్ అక్కడున్న సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకుని బ్యాంక్ రోబరీ అవ్వకుండా ఆపుతాడు. సేమ్ టైం యూసఫ్ ఖాన్ కూడా మంచి రిలేషన్ ఏర్పరచుకుంటాడు. ఇదిలా ఉంటే న్యూయార్క్ నగరంలో 60 మంది మిస్ అయిపోతారు అనమాట. ఆ విషయం జాన్సన్ తెలుస్తుంది. జాన్సన్ మాథ్యూ మర్డాక్ కూడా చెప్తాడు. ఈ విషయం విల్సన్ ఫిస్క్ కూడా తెలుస్తుంది. విల్సన్ ఫిస్క్ టాస్క్ ఫోర్స్ ను ఉపయోగించి ఇది ఎవరు చేశారో కనుక్కోమని టాస్క్ ఫోర్స్ ని ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. వైట్ టైగర్ మేనగోడలు మాథ్యూ మర్డాక్ దగ్గరకు వచ్చి హెక్టర్ చాలా సంవత్సరాల నుంచి ఒక కేసు కోసం వర్క్ చేస్తున్నాడని, ఆ కేసు వివరాల కోసం చాలా వరకు తిరిగాడని, అది ఇప్పుడు జరుగుతున్న 60 మంది మిస్ అవ్వడానికి కారణం కూడా అదేనని కూడా చెప్తుంది. ఇది ఇప్పుడు నేను లాయర్ గా నేనేం చేయగలను, నాకు సంబంధం లేదు, అందులో నేను ఒక గుడ్డివాడని అని అక్కడి నుంచి తను పంపించేస్తా. అక్కడ నుంచి బయలుదేరిన జూనియర్ హెక్టర్ వాళ్ళ మావయ్య అడుగుజాడల్లా నడవాలని చెప్పి ఆయన ఇచ్చిన కొన్ని క్లూస్ ఆధారంగా ఒక ప్లేస్ లోకి వెళ్తుంది. ఇక్కడ మ్యూజిక్ కూడా దొరికిపోతుంది. సేమ్ టైం మాథ్యూ మర్డాక్ కి కాల్ వస్తుంది, ఇంకా జూనియర్ హెక్టర్ రాలేదని చెప్పి. అప్పుడు ఏం చేస్తాడు, పోలీసులు కాల్ చేద్దామని అనుకుని
లేదు నేను డేర్ డెవిల్ మాస్క్ వేసుకుని హెక్టర్ ని కాపాడడానికి మ్యూస్ దగ్గరికి వెళ్లి మ్యూస్ తో ఫైట్ చేసి హెక్టర్ ని సేవ్ చేసుకుని తీసుకొచ్చేస్తాడు. కానీ బ్లడ్ లాస్ లో ఉన్న హెక్టర్ ని పట్టించుకున్న టైంలోని మ్యూస్ ఎస్కేప్ అయిపోతాడు అనమాట. అక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకుని వదిలేస్తాడు. ఈ విషయం తెలిసిన విల్సన్ ఫిస్క్ ఇదంతా డేర్ డెవిల్ చేశాడని కాదని టాస్క్ ఫోర్స్ చేసిందని నిరూపించి పబ్లిసిటీ చేసుకుంటాడు విల్సన్ ఫిస్క్. ఇదిలా ఉంటే గ్లెన్ దగ్గరికి ఒక మనిషి వచ్చి మీ ఫ్యాన్ అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని సైకలాజికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని సెషన్స్ కావాలని అడుగుతాడు. వృత్తిరీత్యా సైకలాజికల్ డాక్టర్ అయిన గ్లెన్ అతని పరిస్థితిని అర్థం చేసుకుని అతని సెషన్ కి ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఆ సెషన్ లో తన కన్వర్జేషన్ లో అర్థమైన విషయం ఏంటంటే అతనే మ్యూస్ అని. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అతనికి లొంగిపోతుంది. సేమ్ టైం విల్సన్ ఫిస్క్ కూడా ఇతన్ని మ్యూస్ అని అర్థం చేసుకుంటుంది ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ద్వారా. అదే టైంలో మాథ్యూ మోడోక్ కూడా అర్థం అవుతుంది నెక్స్ట్ టార్గెట్ మ్యూస్ ఎవరిదని. ఫిస్క్ గ్లెన్ అన్న ప్లేస్ కి టాస్క్ ఫోర్స్ ని పంపిస్తాడు. వీళ్ళు కింద నుంచి అటాక్ చేద్దాం అన్న పరిస్థితుల్లోని పైనుంచి మాథ్యూ మోడోక్ డేర్ డెవిల్ వచ్చి ఆ పరిస్థితులని అదుపులో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. మ్యూస్ కి డేర్ డెవిల్ కి జరుగుతున్న ఫైట్ మధ్యలో గ్లెన్ తన చేతికి దొరికిన గన్నుతో మ్యూస్ ని నాకౌట్ చేసి చంపేస్తుంది. ఆమె అలా కాల్చగానే స్పృహ కోల్పోతున్న టైంలో డేర్ డెవిల్ అతని దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలుస్తాడు. అది ఆమె మెదడులో రిజిస్టర్ అయిపోతుంది. సేమ్ టైం కింద నుంచి టాస్క్ ఫోర్స్ పైకి వస్తున్న టైంలో ఇక్కడ నుంచి గ్లెన్ తీసుకొని డేర్ డెవిల్ పారిపోతాడు. మ్యూస్ చనిపోయిన తర్వాత విల్సన్ ఫిస్క్ టాస్క్ ఫోర్స్ ఇదంతా చేశారని బిల్డప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ బీబీ ఛానల్ డేర్ డెవిల్ చేశాడని విషయం బయటకు రాకుండా అడ్డుపడతాడు విల్సన్ ఫిస్క్. హాస్పిటల్లో ఉన్న గ్లెన్ మాథ్యూ మోడోక్ తో డేర్ డెవిల్ నా పేరు చెప్పాడని చెప్తుందన్నమాట. నా పేరు డేర్ డెవిల్ కి ఎలా తెలిసిందని మాథ్యూ మోడోక్ అడుగుతుంది. ఇప్పుడు నేనే డేర్ డెవిల్ అని మాథ్యూ మోడోక్ చెప్పేస్తాడు అనుకుంటాం కానీ మ్యూస్ లాంటి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ అంత సింపుల్ గా లేపేశారని కొంచెం బాధ అనిపించింది. ఇదిలా ఉంటే వెనిసా విల్సన్ ఫిస్క్ ని చంపమని లూక్ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అది ట్రాప్ అని. ఆ ట్రాప్ లో విరికిని లూక్ చచ్చిపోతాడు. ఫాగీకి పాయింట్ ఎక్స్ట్రా పాత పగలతో చంపలేదని ఎవరో కాంట్రాక్ట్ ఇచ్చి చంపమన్నారని మాథ్యూ మోడోక్ అర్థమవుతుంది. అది ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. గ్లెన్ ఇంట్లో మాథ్యూ మోడోక్ ఉన్నప్పుడు క్యాష్మెన్ అక్కడికి వచ్చి విల్సన్ ఫిస్క్ మ్యూస్ ని చంపినందుకు పార్టీ ఇస్తున్నాను మీరందరూ రావాలి అని చెప్పి ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాడనమాట. క్యాష్మెన్ ఎందుకు వచ్చాడని మాథ్యూ మోడోక్ గ్లెన్ అని అడగగానే అది కొంచెం కాన్ఫిడెన్స్ అని గ్లెన్ సమాధానం చెప్తుంది. అర్థమవుతుంది మాథ్యూ మోడోక్ కింగ్ పిన్ కి వెనిసాకి తనే ట్రీట్మెంట్ ఇస్తుందని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. నిన్ను అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు, వాళ్ళని వదిలేయడానికి నువ్వు ట్రై చేయని చెప్తే తను అర్థం చేసుకున్న పరిస్థితిలో ఎందుకంటే గ్లెన్ దగ్గర ప్రాపర్ రీజన్ ఉండదు కాబట్టి అక్కడ నుంచి మాథ్యూ మోడోక్ డైరెక్ట్ గా జైల్లో ఉన్న పాయింట్ ఎక్స్ట్రా దగ్గరికి వెళ్ళి అసలు విషయం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అతను చెప్పినట్టు ఫిస్క్ పేరు చెప్తాడు. కోపంతో రగిలిపోతున్న మాథ్యూ మోడోక్ పాయింట్ ఎక్స్ట్రా ఒక గుద్దుతాడు. దాంతో ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. ఆ బ్లడ్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ తీసుకెళ్తున్న గాడ్స్ అతనికి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు అనమాట. అదే విషయం విల్సన్ ఫిస్క్ తెలుస్తుంది. మ్యూస్ చనిపోయాడని ఆనందంలో ఇచ్చిన పార్టీకి అందరినీ ఆహ్వానితం చేసినప్పుడు గ్లెన్ కూడా అక్కడికి వస్తుంది. గ్లెన్ అని అడుగుతుంది వెనిసా మీ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారని. అవును ఒకరి కోసం ఎదురు చూస్తున్నానని చెప్తుంది. వాళ్ళు వస్తారో రాదో నాకు తెలియదు అని చెప్తుంది. ఈ పార్టీ అంతా విల్సన్ ఫిస్క్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకంటే జాకీకి వార్నింగ్ ఇచ్చే సీన్ కానీ ఒక ఫోటో తీసాడని టాస్క్ ఫోర్స్ ఒక అతన్ని శుభ్రంగా బాధడం కానీ ఇలాంటివన్నీ అతని చేతిలోనే ఉంటుంది. అక్కడికి ఎలాంటి వ్యక్తులు రాకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి టైం అక్కడికి పాయింట్ ఎక్స్ట్రా వచ్చి ఒక హైడింగ్ ప్లేస్ నుంచి పాయింట్ ఎక్స్ట్రా విల్సన్ ఫిస్క్ ని టార్గెట్ చేసుకుని హైడింగ్ లో ఉంటాడు అనమాట. ఇదే సిచ్యువేషన్ లోని వెనిసా అండ్ విల్సన్ ఫిస్క్ మాట్లాడుతున్న కన్వర్జేషన్ ని వాళ్ళ కన్వర్జేషన్ బట్టి మాథ్యూ మోడోక్ అర్థమైంది ఏంటంటే ఫాగిని చంపింది విల్సన్ ఫిస్క్ కాదు వెనిసా అని అర్థమవుతుంది. ఫాగిని చంపించింది విల్సన్ ఫిస్క్ కాదని వెనిసా అనేది అర్థం చేసుకున్న మాథ్యూ మోడోక్ హైడింగ్ ప్లేస్ నుంచి పాయింట్ ఎక్స్ డైరెక్ట్ గా విల్సన్ ఫిస్క్ టార్గెట్ చేసి షూట్ చేస్తాడు. అది గమనించిన మాథ్యూ మోడోక్ విల్సన్ ఫిస్క్ ని తప్పించి తన ప్రాణాలు అడ్డుపడతాడు. ఆ తర్వాత వెనిసా అండ్ విల్సన్ ఫిస్క్ ఒక క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడుకుతున్నప్పుడు విల్సన్ ఫిస్క్ ఫాగిని చంపించింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్తాడు. అప్పుడే విల్సన్ ఫిస్క్ ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వస్తాడు. విజిలెంట్లు అందరినీ ఎలాగైనా అతను చేయాలని చెప్పి టాస్క్ ఫోర్స్ కి ఫుల్ రైట్స్ ఇస్తాడనమాట. ఆ రోజు నైట్ న్యూయార్క్ నగరం మొత్తం పవర్ కట్ చేయించేస్తాడు విల్సన్ ఫిస్క్. క్యాష్మెన్ అడుగుతాడు నిన్ను కాపాడిన మాథ్యూ మోడోక్ ఏం చేయమంటావు అంటే లేదు అతను చంపించేయాలని సమాధానం చెప్తాడు. అది నువ్వే చేయాలని చెప్పి క్యాష్మెన్ ని హాస్పిటల్ దగ్గర పంపిస్తాడు. ఆ హాస్పిటల్లో ఉన్న మాథ్యూ మోడోక్ క్యాష్మెన్ వచ్చాడని అర్థం చేసుకుని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఫ్రాంక్ క్యాసిల్ ఉంటాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడిగితే నీ ప్రాణానికి ప్రమాదం ఉందని ఒకరు నాకు కాల్ చేసి చెప్పారు అందుకే నీ దగ్గరకు వచ్చాడు అంటారు. అదే టైంలో టాస్క్ ఫోర్స్ మాథ్యూ మోడోక్ ఇంటికి వచ్చి అటాక్ చేస్తుంటే నాకౌట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంటే క్యారెన్ పేజ్ వాళ్ళకి లిఫ్ట్ ఇస్తుంది.
క్యారెన్ ని డే డెవిల్ ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి కనీసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఏ కారణం చేత ఫాగీ నిల్సన్ చంపించారని ఆ కేస్ డీటెయిల్స్ ని తెలుసుకున్న వాళ్ళిద్దరికి నమ్మలేని నిజాలు తెలుస్తాయి అన్నమాట. ఇప్పటి వరకు $1 మిలియన్ స్కామ్ చేసిన వీళ్ళు $1 బిలియన్ వైపు అడుగులు వేస్తున్నారని తెలుసుకున్న వీళ్ళని ఎలాగైనా ఆ డే డెవిల్ ఆపాలని ముందుకు సాగిపోతాడు. పార్టీ ఇచ్చి డబ్బులు సంపాదించి ఒక ప్లేస్ లో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్న విల్సన్ ఫిస్క్ అది కింగ్ పిన్ అడ్డాగా మారిపోతుంది అనమాట. ఆ కింగ్ పిన్ అడ్డా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దూరంగా చూడగానే అక్కడ దగ్గరికి వెళ్తే అతను చచ్చిపోతాడని తెలిసిన క్యారెన్ పేజ్ వెళ్ళనివ్వదు. కానీ నేను ఒక్కడనే వెళ్ళలేను, నాకు ఒక సైన్యం కావాలి. అదే టైంలో విల్సన్ ఫిస్క్ సిటీ కమిషనర్ని తన 2 చేతులతో 2 ముక్కలు చేసేస్తాడు. పనిషర్ కూడా వాళ్ళు చేసిన అన్యాయాలను తట్టుకోలేక కింగ్ పిన్ అడ్డా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి కొంతమందిని చెప్పేసి వాళ్ళ దగ్గర నాకౌట్ అయిపోయి జైల్లో పడిపోతాడు అనమాట. అక్కడ జైల్లో నుంచి వీళ్ళతో పాటు చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖుల్ని విల్సన్ ఫిస్క్ బందీలు చేసి ఉంచేస్తాడు. వాళ్ళందరినీ కాపాడే బాధ్యత ఇప్పుడు మాథ్యూ మర్డాక్ మీద ఉంది. విల్సన్ ఫిస్క్ని ఎదుర్కోవడానికి డే డెవిల్ దగ్గర ఒక సైన్యం ఉందని చెప్పి చిన్న హింట్ ఇచ్చి అక్కడితో సీజన్ ఎండ్ చేశారని. యాక్చువల్గా ఎంసీ దీన్ని 18 ఎపిసోడ్స్ సింగిల్ సీజన్ కింద కన్వర్ట్ చేసి టెలికాస్ట్ చేద్దాం అనుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని 2 సీజన్ కింద కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న. 2 సీజన్స్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నెక్స్ట్ సీజన్ కోసం యాజ్ ఎ ఫ్యాన్ గా నేను ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ద వీడియో.